హాయ్ అండి, వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ క్రియేషన్స్. నా లోగోని డిజైన్ చేయించి స్టిక్కర్ ప్రింటింగ్ కోసమని డిజైనింగ్కి వచ్చామండి. నా ట్రిపుల్ ఆర్ క్రియేషన్ పెట్టి 2.5 years అవుతుందండి. సక్సెస్ఫుల్గా నేను రన్ చేస్తున్నాను అని అంటే నా బిగ్గెస్ట్ సపోర్ట్ ముగ్గురు ఉన్నారండి. అందులో ఒకళ్ళు మా అమ్మ, మా హస్బెండ్, అలాగే మా అబ్బాయి అనమాట. వీళ్ళ ముగ్గురు సపోర్ట్ లేనిదే నేను ట్రిపుల్ ఆర్ క్రియేషన్స్ని సక్సెస్ఫుల్గా రన్ చేయలేను. వాళ్ళ ముగ్గురు నాకు చాలా హెల్ప్ చేస్తారనమాట. ఈ డిజైనింగ్కి కారణం మా హస్బెండ్. నేను వద్దు పంపించేద్దాం మామూలుగా అని చెప్తే, లేదు నువ్వు ఇంత కష్టపడ్డావు, నువ్వు డెవలప్ అవ్వాలి అని అంటే ఇలా స్టిక్కర్స్ అవన్నీ కూడా ఉండాలి అని చెప్పేసి ప్రత్యేకంగా డిజైనింగ్ చేయించారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే వచ్చిన తర్వాత వాటన్నిటికీ కూడా బ్యాంగిల్స్కి వాటన్నిటికీ కూడా మా టీము, నేను అందరం కలిసి ఇలా మొత్తం స్టిక్ చేసాము యూఎస్ ఆర్డర్కి. థ్యాంక్ యూ సో మచ్ మై టీమ్. నేను వీడియో చూసే వాళ్ళందరికీ ఒకటైతే చెప్పాలనుకుంటున్నానండి. నేను కూడా జాబ్ చేశాను, మానేశాను. మళ్ళీ నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక, హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్తో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి, నా వల్ల చాలామంది ఉపాధి పొందాలి అనేది నా మెయిన్ ఎయిమ్ అనమాట. అలా స్టార్ట్ చేస్తాను. అయితే స్టార్ట్ చేసే ముందు నేను కూడా చాలాసార్లు ఆలోచించాను. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, చాలామంది ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటారు, కానీ మన వల్ల అవుతుందా లేదా అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఫస్ట్ అలాగే ఆలోచించానండి. ఆలోచిస్తూనే ఉంటామన్నమాట. మనం ఒక స్టెప్ ముందుకు వేసామనుకోండి, మనకు సపోర్ట్ ఖచ్చితంగా వస్తుంది. మన ఫ్యామిలీ దగ్గర నుంచి, అలాగే యూనివర్స్ని నేను బాగా నమ్ముతానండి. మనం పాజిటివ్గా అంటే పాజిటివ్గా అవుతుంది అని చెప్పేసి, అలాగే నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను. అయితే ఒకసారి ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి, ఒక్కోసారి తక్కువ వస్తాయి. అవన్నీ కూడా మనం పట్టించుకోకూడదు, డిసప్పాయింట్ అవ్వకూడదు. మనం కూడా అప్డేట్ అవుతూ మన బిజినెస్లో ట్రెండీ మోడల్స్ని వాటన్నిటిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలన్నమాట. నేను ఫస్ట్ ఓన్లీ డాల్స్ని మాత్రమే ఇంట్రడ్యూస్ చేశాను, రెంట్ పర్పస్గా, అలాగే తయారు చేసి ఇస్తామని. తర్వాత నేను థ్రెడ్ బ్యాంగిల్స్, రిటర్న్ గిఫ్ట్స్ అలా ఇంట్రడ్యూస్ చేశాను అనమాట. మన కస్టమర్సే మనకు ఐడియాస్ ఇస్తారండి. మీ దగ్గర ఇలా ఉన్నాయా అని చెప్తారు. మనకి అన్నీ తయారు చేయటం వచ్చు కాబట్టి మనం తయారు చేసి ఇస్తామన్నమాట. సో అలాగే నేను ఈ సంవత్సరము హోమ్మేడ్ చాక్లెట్స్ని ఇంట్రడ్యూస్ చేశాను. అలాగే ఏఐని ఇంట్రడ్యూస్ చేశాను.